హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. టేస్టీగా ఈజీగా ఎమ్మీగా ఉన్న ఒక మంచి ఖీర్ రెసిపీని చూపించేస్తానండి. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ నేను చేయడం లేదు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, చాలా వెరీ క్లోజ్ టు మీ. షీ ఈజ్ లైక్ మై సిస్టర్ అనమాట. మా ఇంటి పైనే ఉంటారండి. తనతో నేను ఎమ్మి రైస్ ఖీర్ లేదా ఫిర్నీ అంటారు, రైస్ ఖీర్ అంటారు, ఒక మంచి డెజర్ట్ రెసిపీని చూపించేశాను. దీనికోసము ముందుగానే ఇవి బాస్మతి రైస్ అన్నా తీసుకోవచ్చు, లేకుంటే చిట్టి ముత్యాలు తీసుకోవాలండి. అదర్వైజ్ ఇంకా లేని పక్షంలో నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అన్నా తీసుకోవచ్చు. ఒక 2 పిడికిళ్ళు అంటే సుమారుగా 150 గ్రామ్స్ రైస్ నేను వాష్ చేసి ఒక 2-3 టైమ్స్ ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక క్లీన్ క్లాత్ పైన ఆరబెట్టేసుకుంటున్నారండి. ఇప్పటి నుండి అక్కడనే చేస్తారు వంట. నేను రైస్ ఒకటి నానబెట్టాను. తర్వాత తనే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేశారు. ఇందులో ఏమేమి తీసుకున్నారంటే బాదం పప్పులు, ఆల్మండ్స్ లేదా ఇవి క్యాషూ నట్స్ లేదా జీడిపప్పులు, ఇవి సాయిపప్పు లేదా చిరోంజి అంటారండి. ఇవన్నీ సన్నగా తరిగేసి పెట్టేసుకున్నారు. చూడండి ఈ విధంగా. తర్వాత ఒక థిక్ వేజల్ గల గిన్నె తీసుకున్న తర్వాత అందులో ఘీ వేస్తున్నారండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ లేకుంటే 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఘీ ఎంత వేస్తే మన డెజర్ట్ అంత టేస్టీగా వచ్చేస్తుంది కదా. కొందరు ఏమి ఎక్కువ ఘీ అంటారు, కొంతమంది ఏది అంత తక్కువ అంటారు. షుగర్ ఘీ అన్నది క్వాంటిటీ మీ ఇష్టం అండి. ఇందులో ఇంత అన్ని మెజర్మెంట్ అంటూ కరెక్ట్గా ఏముంటుంది. తర్వాత ఒక్కొక్కటిగా ముందుగా బాదం పలుకుల్ని యాడ్ చేశారండి. అవి కాస్త వేగిన తర్వాత, ఎందుకంటే లేటుగా వేగేవి ఫస్ట్లో వేసేసుకుంటే మనకు బాగుంటుంది అన్నట్టుగా బాదం పప్పులు, క్యాషూ నట్స్ 2 వేసేసి చివర్లో సాయిపప్పు వేస్తారండి. ఇవన్నీ ఘీలోనే బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ చక్కగా ఆరిపోయాయి. ఫ్యాన్కి ఏమి ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా మనము కాటన్ క్లాత్ పైన బియ్యం వేసిన తర్వాత ఒక 10-20 మినిట్స్ అలా ఉంటే బాగా ఆరిపోతాయి. తర్వాత కాస్త బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, దానికంటే ఇంకా కాస్త నైస్గా పట్టేసుకోవాలి మిక్సీ. చూడండి ఈ విధంగా. మరీ నూకగా ఉండద్దు, అలాగని మరీ మెత్తటి మనం అరిసెలు చేస్తాం చూడండి అలా ఉండకూడదు. అదే నెయ్యిలో మిక్సీ పట్టేసుకున్న బియ్యం రవ్వను కూడా వేసేసుకుంటున్నారు. చిన్న ఫెస్టివల్స్ కానీ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఉన్నప్పుడు అయినా, లేకపోతే ఇంట్లో ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారన్నా, లేకపోతే ఎప్పుడైనా స్వీట్ తినాలి అని క్రేవింగ్స్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడైనా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. బియ్యము నానబెట్టుకోవడం ఒకటే కాస్త ముందుగా నానబెట్టేసుకుంటే ఇవి ఎంత తొందరగా అయిపోతుంది కదా, చాలా ఫాస్ట్గా. రుచి మాత్రం అమోఘం అండి, అసలు చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్, బట్ టేస్ట్ మాత్రం అదుర్స్. చూడండి అదే నెయ్యిలో మనం వేసిన బియ్యపిండి అంతా చక్కగా, బియ్యపిండి కానీ నూక ఏదైనా అనుకోవచ్చు, ఈ విధంగా అవుతుందండి. కొంచెం కలర్ చేంజ్ అయిందండి. అంతవరకు లో ఫ్లేమ్లో చక్కగా ఒక 5 మినిట్స్ వరకు వేపేసుకోవాలి. తర్వాత 500 ml వరకు, అప్రాక్స్గా 400 అనుకోండి, 400-500 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇవి ఉండలు కట్టాయండి. చాలా ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బాగా చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చూస్తున్నారు కదా, వాటర్ వేసుకొని ఆ వాటర్లో బాగా ఇది ఉడికిచ్చేసుకోవాలి. ఇలా దగ్గర పడిపోతుందండి. ఫ్లేమ్ మాత్రము లోనే సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ మిల్క్ మాత్రము 2 లీటర్స్ తీసుకోవాలని చెప్పారక్క. అందుకని 2 లీటర్స్ మిల్క్ని నేను 1.5 లీటర్ అయ్యే వరకు బాగా మరగనిచ్చానండి. దగ్గరకు వచ్చేసినాయి పాలన్నీ, బాగా మీగడతో ఉన్న పాలు, హోల్సమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. టోన్డ్ మిల్క్ పనికిరాదు. స్వీట్స్కి నార్మల్గా ఇలాంటి మిల్కే ఫుల్ ఫ్యాట్ మిల్కే బాగుంటుంది కదా, అదే ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి. మిల్క్ వేసిన తర్వాత బాగా ఉండలు కట్టేస్తాయండి. ఇది రైస్ ఖీర్లో మాత్రము ఈ ఉండలు లేకుండా, లమ్స్ ఫామ్ కాకుండా కంటిన్యూస్గా విగరస్గా మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో పేషెన్స్ అంతా ఇదేనండి. ఉండలు కట్టుకోకుండా జాగ్రత్తగా ఉండగట్టకుండా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలి విగరస్గా. తర్వాత ఒక 8 మినిట్స్ వరకు కంటిన్యూగా మిక్స్ చేసుకుంటే మనకు ఆ నూక అనేది ఉడికిపోతుంది అనమాట పాలల్లో. తర్వాత మిల్క్ మేడ్ లేదా కండెన్స్ మిల్క్ 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశారు. మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడుతుంది. సేమ్ టైము ఆ పాలల్లో మనకు రైస్ ఇదంతా ఉడికిపోతుంది అనమాట, రైస్ రవ్వ అంతా
ఉడికిపోతుంది. తర్వాత ఇందులో షుగర్ కోవా అండి ఇది. మీరు కావాలంటే షుగర్‌లెస్ అన్నా వేసుకోవచ్చు. విత్ షుగర్ అనమాట. షుగర్‌తో ఉన్న కోవాని కూడా 4, 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నారు. కోవా ఎక్కువ వేసుకుంటే మిల్క్ మేడ్ అండ్ కోవా వేసుకుంటే షుగర్ తగ్గించుకోండి. ఇప్పుడైతే 4 టేబుల్ స్పూన్స్ కోవా వేసాము. కోవా వేసిన తర్వాత మిల్క్ మేడ్ వేసిన తర్వాత కాస్త స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. ఖీర్ అనేది రిచ్‌నెస్ వచ్చేస్తుందండి. తర్వాత షుగర్ 400 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే షుగరు పెంచుకోవచ్చు. లేదు తగ్గించే తీసుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అదంతా కంప్లీట్‌గా మీ చాయిస్ అనమాట. షుగర్ వేసిన తర్వాత కూడా కాస్త లూజ్ అవుతుంది ఇప్పుడు ఖీర్ అన్నది. ఎందుకంటే షుగర్ వేసిన తర్వాత అది వాటర్ రిలీజ్ చేసింది కాబట్టి కొంచెము కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుందండి. మళ్ళీ మనము కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 4 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత షుగరు పాలల్లో బియ్యం రవ్వ అంతా మనకు బాగా చక్కగా కుక్ అయిపోయిందండి. తర్వాత ఇలైచీ పౌడర్ కూడా వేసుకున్నాము. 1/4 టీ స్పూన్ వరకు. ముందుగానే గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాము. అది కూడా హాఫ్ వేసేసుకొని మిగిలిన హాఫ్ మనం సర్వ్ చేసేటప్పుడు వేసుకుంటే అవి క్రంచీనెస్ ఉంటుందన్నమాట. ఆ క్రంచ్ మిస్ కాకుండా ఉండడానికి అలా మిగిలి పెట్టుకొని వేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా వేయాలన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మేము మాత్రము ఇందులో హాఫ్ డ్రై ఫ్రూట్స్ వేసేసాము ఖీర్ మిక్స్లో. హాఫ్ అలానే పెట్టేసుకుంటే సర్వ్ చేసేటప్పుడు పైనుండి వేస్తే ఆ క్రంచీనెస్ మిస్ కాకుండా ఉంటుంది అన్నట్టుగా అలా చేసాము. చూడండి వేడివేడిగా ఖీర్ రెడీ అయిపోయింది. ఫాస్ట్గా ఎంతో మధురమైన ఖీర్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వేడివేడిగా అయినా ఇవ్వచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టైనా ఇవ్వచ్చు. టేస్టీగా చాలా చాలా క్రీమీ టెక్స్చర్లో ఉన్న ఖీర్ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడు చేసుకుంటున్నారండి? ఈజీ అయినటువంటి ఖీర్, టేస్టీ అయినటువంటి ఖీర్ తొందరగా మీరు కూడా చేసుకొని ఈ టేస్ట్ని హ్యాపీగా మీ అందరూ ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.